సిబిఐ అనే వ్యవస్థలో అనేక విభాగాలు ఉంటాయి. అంటే సిబిఐలో విభాగాలు ఉంటాయి. ఆ విభాగాల గురించి కూడా తెలుసుకోవాలి. అంటే అందరూ అన్ని రకాలు, ఇప్పుడు సముద్ర నేరాలని పరిశీలించే వ్యక్తి, విమానయాన రంగానికి సంబంధించిన నేరాలని పరిశీలించే వ్యక్తికి ఒకే నాలెడ్జ్ సరిపోదు కదా, స్పెషలైజ్డ్ కావాలి. కాబట్టి దీంట్లో చాలా విభాగాలు ఉంటాయి. అవి ఏంటి అంటే, ఒకటి అవినీతి నిరోధక విభాగం, యాంటీ కరప్షన్ వింగ్ ఒకటి ఉంటుంది. దేంట్లో సిబిఐలో అవినీతి నిరోధక విభాగం ఒకటి. అలాగే ఆర్థిక నేరాలు, ఫైనాన్షియల్ క్రైమ్స్, ఆర్థిక నేరాల విభాగం, వైట్ కాలర్ నేరాలు లేదా ఆర్థిక నేరాలను విచారించడం, విజయమాల్యా లాంటి వాళ్ళు చేసేటువంటి పొరపాట్లు, ఆర్థిక నేరాలు. కొన్ని స్పెషల్ క్రైమ్స్ ఉంటాయి, ప్రత్యేక నేరాలు ఈ కేటగిరీలోకి రాకుండా ఉంటాయి. ఈ ప్రత్యేక నేరాల విభాగం, వీటిని పరిశీలించేందుకు ఒక విభాగం. అలాగే అడ్మినిస్ట్రేషన్ వింగు, పాలనా విభాగం. సిబిఐ యొక్క పరిధి చాలా విస్తారంగా ఉంటుందని గమనించండి. పాలనా విభాగం, అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఉంటుంది. దాంతోపాటుగా ఇంటర్నేషనల్ పోలీస్ కోఆపరేటివ్ వింగ్ ఉంటుంది, అంతర్జాతీయ పోలీస్ సహకార విభాగం. ఇలా భిన్నమైన విభాగాలు అవినీతి నివారించడం కోసం పరిశీలన చేస్తుంది. అలాగే ఫోరెన్సిక్ సైన్స్ సంబంధించినటువంటి విచారణలు, ఇవి చాలా డీప్గా ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ స్పెషలైజ్డ్గా ఉంటాయని గమనించాలండి. సో దీంట్లో వీళ్ళు ఇంకా అన్ని రకాల నేరాలు, విదేశీ హవాలా, విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించిన ఉల్లంఘన కేసులు, అఫీషియల్ సీక్రెట్స్, అధికార రహస్యాల ఉల్లంఘనకు సంబంధించినటువంటి కేసులు, ఇప్పుడు రైల్వేలో జరిగే మోసాలు. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు రైల్వేలో జరిగే దొంగతనాలు మామూలుగా అంత ఈజీగా మళ్ళీ రికవరీ జరగదు. సో సాధారణంగా ఒక పెద్ద వ్యక్తికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు అవి దొరకడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాంటివి ఇలా అనేక రకాలైనటువంటి అంశాలని సిబిఐ విచారణ చేస్తుంది.